అత్యంత ప్రమాదకర టాగీ అనే శస్త్రచికిత్సను కాకినాడ అపోలో ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ జి సజీద్ కిషన్, డాక్టర్ నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో చికిత్సను పూర్తి చేసినట్లు సీఈఓ రమణ తెలిపారు. 9 మంది బృందంతో కలిసి విజయవంతంగా పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ఫస్ట్ని అపోలో హాస్పిటల్లో 2011లో యాంజియోగ్రామ్ చేస్తే మీరు వాల్స్ కొద్దిగా మూతపడుతున్నాయండి, అందుకు మీరు వెంటనే చేయించుకోవాలండి గుండు గురించి అన్నారండి. అలాగే మాజీ సర్పంచ్ ఊడ్డి వీరభద్రరావు గారితో మా బామ్మద్దండి ఆయన కలుసుకుని మాట్లాడి, బాగా ఇలాగ అంటున్నారు ఏంటంటే, వెంటనే నువ్వు హైదరాబాద్ వచ్చారా, హైదరాబాద్లో నిమ్స్ అనే హాస్పిటల్లో మన కాకినాడ ఏరియా సంబంధించిన వారు శాసగిరి రాగానే ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఆయనకి నాకు కొంచెం స్నేహం ఉన్నది. ఆ స్నేహబంధం మీద నేను ఈజీగా మాట్లాడతాను, మన సమస్యలు ఏమైనా ఉంటే ఆయనతో చెప్దాం. అయితే సామర్లకోట కాకినాడలో తీసిన యాంజియోగ్రామ్ పట్టుకుని మేము 2011 ఆడికి వెళ్ళామండి. వెళ్తే ఆయన నాకు పరిచయం చేసి శాసగిరి గారిని మన కాకినాడ వస్తువుల దగ్గరికి ఈయన ఊరు పరిచయం చేసి, ఏడు మా బావగారికి ఎలా కంప్లైంట్ ఉందన్నారు. అంటే అప్పుడు యాంజియోగ్రాము కంప్లైంట్ చూశాడండి. చూసి ఈయనకి కంప్లైంట్ నువ్వు స్టంట్ ఏమంటున్నావు కాదు, ఏమంటున్నావు అని కాదు, దానికంటే మనకు బాగా సీనియర్ మోస్ట్ నాకు ట్రాన్స్ క్యాథెటర్ అరోటిక్ వాల్ ఇంప్లాంటేషన్. ఈ టైవీ ప్రొసీజర్ అనేది యూజువల్గా మనం ఎందుకు చేస్తామంటే, మన డాక్టర్ చెప్పినట్లు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో బైపాస్ సర్జరీ చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం. రెండో విషయం ఏంటంటే ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హాస్పిటల్ స్టే కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ హై రిస్క్ ఉన్న వాళ్ళలో ఇలాంటి టైవీ ప్రొసీజర్ చేయటం వల్ల 2 రోజులు లేక 3 రోజుల్లోనే పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు. ఇన్ఫెక్షన్ రేట్ అనేది తక్కువ ఉంటుంది, తొందరగా వాళ్ళు యాక్టివ్గా కోరుకుంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటాం మనం. చాలా చిన్న రంధ్రం ద్వారానే వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. సో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మోస్ట్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్రొసీజర్ ఇది చేయడానికి డాక్టర్స్ వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి. సో మాకు ఆ టీం, ఇలాంటి టీం మాకు ఉండడం, వీఆర్ రియల్లీ ఫ్రమ్ అపోలో కాకినాడ, వీఆర్ రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ హ్యావింగ్ సచ్ a good team with us. ఈ ట్రాన్స్ క్యాథెటర్ అరోటిక్ వాల్ ఇంప్లాంటేషన్, ఈ టైవీ ఈ నా కొలీగ్ డాక్టర్ సాజిద్ కిషన్, ఈయన కూడా ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్లో మేము ఒక 2 days బ్యాక్ ఏంటంటే టావీ అనే ప్రొసీజర్ చేసాం మేము. యాక్చువల్గా ఇది ఏంటంటే మన హార్ట్లో ఉండే వాల్వ్ కాబట్టి ఉంటుంది, అది బాగా మూసుకుపోయింది. దీనిలో బాగా మూసుకుపోయినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే బైపాస్ లాగా ఓపెన్ చేసి ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం. కానీ ఈయన ఏజ్ కూడా 74 years 75 years ఉంది. ఈయన ఏజ్ చాలా ఎక్కువ ఉన్నది ఏజ్ ఈయనకి. దాంతోపాటు ఈయనకి ఆల్రెడీ ఒకసారి బైపాస్ కూడా చేశారు. దాంతో ఒకసారి ఆ బైపాస్ మూసుకుంటే ఒకసారి స్టెంటింగ్ కూడా చేశారు. సో ఈయన్ని మళ్ళా ఓపెన్ చేసి చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్. దాంతో కూడా ఈయన హార్ట్ పంపింగ్ కూడా కొంచెం తగ్గింది. సో ఈ అన్నిటి మధ్యన ఇలాంటి వాళ్ళకి ఎవరైతే సర్జికల్ రిస్క్ బాగా ఎక్కువ ఉంటుందో, ఎవరిలో అయితే వయసు బాగా ఎక్కువ ఉంటుందో, హూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, అలాంటి వాళ్ళు ఈ ప్రొసీజర్ చేస్తాం. ఇదేంటి ఓపెన్ చేయకుండా జస్ట్ మన తొడ నుంచి ఫెమరల్ ఆర్టరీ అని ఉంటుంది, దాని ద్వారా వెళ్ళి ఈ వాల్వ్ని ఓపెన్ చేసి అక్కడ ఇది ప్లేస్ చేస్తామండి. ఇది యాక్చువల్గా 2002 నుంచే ఇది వచ్చిందండి. ఓవరాల్గా చూస్తే ఒక 3.5 lakh ప్రొసీజర్స్ జరిగినాయి వరల్డ్ వైడ్. మన ఇండియాలో అరౌండ్ 10,000, మన స్టేట్ ఆంధ్ర తెలంగాణలో కలిపి అరౌండ్ 300 per year, 300 less than 300 per year జరుగుతున్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అన్ని జరిగేవి హైదరాబాద్లోనే జరుగుతుంది. అండ్ వెరీ ఫ్యూ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు జనరల్గా, ఎందుకంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్. అలాగే కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఇది ఉంటుంది. వీ కెన్ డూ ఇట్ ఆన్ ఏ నామినల్ వే. ఇప్పుడు దాంట్లో కూడా చాలా వేరియంట్స్ వచ్చేసాయండి. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అది కూడా మనం ఇదిగా చేయొచ్చు. ఈ నా కొలీగ్